జీవితంలో ఏదైనా కోల్పోయిన వారు ఇక్కడ ఉన్నారా? నా జీవితంలో నేను ఏదైనా కోల్పోయాను అన్నవారు ఉంటే ఇక్కడ చేతులు ఇస్తారా? ధైర్యంగా చూపిస్తారా? జీవితంలో ఎన్నో ఆశపడ్డాను కానీ జరగని అవ్వని నిరుత్సాహ పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నాను అన్నవారు ఇక్కడ ఉన్నారా? ఓ, వీళ్ళు కూడా ఉన్నారు చాలామంది. ఈరోజు దేవుని వాక్, దేవుడి హృదయం ఏంటంటే తన బిడ్డలో వారు పోగొట్టుకున్నవన్నీ తిరిగి ఇవ్వాలని. కొంతమంది మాత్రం ఆమె అని చెప్పారో, ఇక్కడ ఎంతమంది నమ్ముతున్నారో వారందరూ బిగ్గరగా ఆమె అని చెప్పండి. అవర్ గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ రిస్టోరేషన్. అపవాది దోచుకుంటా ఉంట చూసే దేవుడు కాదు. మిడతలు తినివేసిన సంవత్సరములు నీకు మరలా తిరిగి అనుగ్రహిస్తా. ఈజ్ అ గాడ్ ఆఫ్ రిస్టోరేషన్. ఇదిగో వారి పైన నేను ఆకాశ వాక్యలను విప్పి పట్టరాని దీవులను కుమరిస్తానికి సిద్ధంగా ఉన్నాను. కానీ వారి పైన ఒక తెర ఉంది. ఆ తెర తొలగితే అది ఎలా తొలుగుతుందని దేవుడు తెలియజేస్తాడంటే, నీలో పశ్చాత్తాపం కలిగితే దేవుడు అంటాడు ఆ తెరని తీసేస్తా. నీలో పశ్చాత్తాపం కలిగితే ఐ విల్ రిమూవ్ దట్ వెయిల్, ఐ విల్ పోర్ అవుట్ మై బ్లెస్సింగ్. నేను నీ జీవితంలో వాగ్దానం చేసింది నేను నెరవేరుస్తానికి ఆశ కలిగి ఉన్నానని దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ సంవత్సరము దేవుడు నీ జీవితంలో ఒక నూతన కార్యములు జరిగించునుగాక. ఆమేన్ చెప్పిన ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతుంది. దేవుని వాక్యం చూసినప్పుడు అండి, ఒక వ్యక్తి జీవితంలో విరిగి నలిగిన హృదయము దేవుడు కోరుతున్నాడు. దేవుని వాక్యం తెలియజేస్తుంది, విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు అలక్ష్యం చేయడంట. హీ విల్ నాట్ నెగ్లెక్ట్. ఈరోజు ఎంతోమంది ప్రార్థన చేస్తున్నారు, ఉపవాసం అంటున్నారు, దేవుని వాక్యం చదువుతున్నారు, కానీ హృదయంలో విరిగి నలిగిన హృదయం లేదు. మనసు సరిలేదు, ఇతరులతో జీవితం సరిలేదు. నీ ప్రార్థన దేవుడు ఆలకించాలంటే నువ్వు ఇతరులతో ఎలా ఉండవు అనేది చాలా ముఖ్యమండి. నువ్వు ఇతరులతో సరి లేకుండా దేవుడు నీ ప్రార్థన ఆలకించాలంటే ఆలకించడు. భార్య భర్తలు మీరిద్దరి మధ్య ఐక్యత లేకుండా, అమ్మా నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీ ప్రార్థన దేవుడు ఆలకించడమ్మా. అయ్యా నువ్వు ఎంత భక్తిపరుడు అయినా, నువ్వు సేవకుడు అయినా కూడా నీ భార్యతో నువ్వు సమాధానం లేకుండా దేవుడు నీ ప్రార్థనకి జవాబు అవడం. ఇది దేవుని వాక్యం తెలియజేస్తుంది మలాకీ గ్రంథంలో. ఇంకా మలాకీ గ్రంథంలో తెలియజేయబడుతుంది, యవన కాలమందు నీ వివాహం చేయబడిన నీ భార్యతో నువ్వు సమాధానం లేకుండా, ఐక్యత లేకుండా నువ్వు నా సన్నిధిలోకి వచ్చి ఎంత మొరపెట్టినా కూడా నేను నీకు జవాబు ఇవ్వను. ఈరోజు మనం అడుగుతున్న, దేవా నన్ను క్షమించు, దేవా నన్ను స్వస్థపరచు. ఈరోజు మనం అంతా స్వార్థానికి, దేవా నన్ను 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 దేవుడు అంటాడు, నీ పొరుగు వాడిని క్షమించు, నీ భార్యని క్షమించు, నీ భర్తని క్షమించు. ఈరోజు ఎంతోమంది వివాహాల్లో చూసినప్పుడు దెర్ ఆర్ ట్రామాస్. ట్రామా అన్న మాట చెప్పాలంటే ఒక వేదన, ఒక గాయము, ఒక మచ్చ. ఈరోజు మనుషులు చూడండి, లోపల గాయాలతో చేదైన వేరులు, ఎక్కడైతే మానని తేరని గాయాలు ఉన్నాయో చేదైన వేరులు అక్కడ నుండి తనుకొని వస్తాయంట. చేదైన వేరులు వచ్చినప్పుడు మనుషుడు సమాధానంతో బ్రతకలేడు. చేదైన వేరులు కలిగిన జీవితము సమాధానంతో ఉండడు. కానీ ఈరోజు ప్రభునామంలో మిమ్మల్ని వేడుకుంటున్నా, దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తానికి సమర్థుడిగా సిద్ధపడి ఈరోజు ఇష్టంతో మీ వైపు చూస్తున్నాడు. కానీ నీవు మాత్రం నీ హృదయాన్ని ఆయన వైపు తెరిచి ఆయన చెప్పిన రీతిగా నీవు బ్రతుకుతానికి నిర్ణయించుకుంటే ఆయన వాగ్దానాలు, ఆయన కార్యాలు మీ జీవితంలో జరిగిస్తానికి ఆశపడుతున్నాడండి. బైబిల్లో చూసినప్పుడు ఈరోజు ఎంతోమందికి ప్రార్థనాహీనత, గుండె బండతనంతో, బండబార్చబడిన పరిస్థితుల్లో, మొండి పరిస్థితుల్లో ప్రార్థన చేస్తారంట. కొంతమంది ప్రార్థనలు అంటే ఇతరులను విమర్శిస్తామే, కొంతమంది ప్రార్థనలు అంటే ఇతరులకు బుద్ధి చెప్తామే, కొంతమందికి అంటే అందరు చెడ్డోళ్ళు, వారు మాత్రం మంచోళ్ళు. అందరు చెడ్డోళ్ళు, నువ్వు తప్పు, నువ్వు తప్పు, నువ్వు తప్పు, నువ్వు తప్పు, నువ్వు తప్పు, నువ్వు తప్పు, అందరు తప్పు, నువ్వు మాత్రం రైట్. ఇలాంటి వాటిని చూసినప్పుడు దేవుడు విసిగిపోతున్నాడండి. పేరుకు క్రైస్తవుడు, ఎన్ని సంవత్సరాలుగా క్రైస్తవుడు? 30 సంవత్సరాలు. పుట్టినప్పుడు నుండి తాతల ముత్తాతల దగ్గర నుండి బ్రతుకు దేవుడికి అంగీకారంగా ఉందా? నీ బ్రతుకు దేవుడు చూసి ఆనందించగలుగుతున్నాడా? నీ బ్రతుకుని బట్టి ఆయన సంతోషపడగలుగుతున్నాడా? దేవుడు సంతోషపడని బ్రతుకు నువ్వు ఎవరిని సంతోషపెట్టినా వేస్ట్. ఈరోజు దేవుని సన్నిధిలో ఆశతో వచ్చారు. ఎంతమంది దేవుని సన్నిధి కోరి నేను ఇక్కడికి వచ్చానంటారో చేతులైతే బిగ్గరగా హల్లెలూయా చెప్తారా?
హెచ్చించబడవలసింది యేసు మాత్రమే, గణపరచబడవలసింది యేసు మాత్రమే. యేసుని చూస్తేనే బ్రతుకులు మారుతాయి. ఏ మనిషిని చూసినా బ్రతుకు మారదు. నిన్ను విడిపించగలిగింది యేసు మాత్రమే. ఏ మనిషి చేతుల్లో శక్తి లేదు. యేసు నామము తప్ప, యేసు ద్వారంగా తప్ప నీ జీవితంలో మార్పు తీసుకురాగలిగింది ఎవరేం లేదు. సేవకులను వాడుకుంటాడు దేవుడు, కాదని చెప్పట్లే. కానీ దేవుని స్థానంలో సేవకుడు వచ్చేయకూడదు. దేవుని స్థానంలో ఎవరు వచ్చేయకూడదు. యేసుని హెచ్చించాలి. నా ప్రార్థన ఒకటే, ప్రభువా ఇదిగోనయ్యా వీరి జీవితంలో నీ కార్యములు జరగాలయ్యా. బంధించబడమన్నారు చాలామంది. ప్రభు నాకు ప్రార్థనలు తెలియజేస్తూ ఉన్నాడు. ఎంతోమంది జీవితాలు బంధించబడి ఉన్నాయి. పేరుకి క్రైస్తవుడివి, ఆలయానికి వెళ్తున్నావు, దేవుని ఆరాధిస్తానంటావు, వాక్యం చదువుతానంటావు, బంధించబడిన పరిస్థితుల్లో ఉన్నావు. రహస్య పాపంతో ఎవరికి తెలియదు అనుకుంటున్నావు. దేవుడు అంటే నేను నిన్ను చూస్తున్నా. దేవుడు నా భారం నా హృదయంలో మంట కలిగిస్తూ ఉన్నాడు. నేను చెప్పా ఈ మాట. రహస్య పాప జీవితాలు, ఎవరికి తెలియదులే అనుకుంటున్న జీవితాలు. కొంతమంది కంట పాపము చేసి 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 ఇది అలవాటు అయిపోయిందంట. ఇది పాపమా? దేవుడు బాధపడుతున్నాడండి. దేవుడు అంటున్నాడు, నీ జీవితంలో ఎన్నో నేను చేయాలని ఆశపడుతున్నా. నీ జీవితంలో ఎంతో అనుగ్రహించాలని నేను ఆశపడుతున్నా. నీ జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు జరిగించాలని ఆశపడుతున్నాను. కానీ నీ బ్రతుకు చూస్తే, ఈరోజు దేవుడు మన బ్రతుకును చూసి సంతోషపడగలుగుతున్నాడా? ఈ ప్రశ్నకు జవాబిచ్చుకోండి. మీ బ్రతుకును చూసి దేవుడు సంతోషపడగలుగుతున్నాడా? మీ బ్రతుకును చూసి దేవుడు ఆనందించగలుగుతున్నాడా? ఈరోజు ఇక్కడ మిమ్మల్ని అడుగుతున్నాడు అంటే, మీ జీవితంలో దేవుడి కార్యములు, గొప్ప కార్యాలు చేయాలని ఎంతో ఆశపడున్నాడు. కానీ మీరు ఆయన పాదాలు పట్టుకుంటే మాత్రమే, ఆయన సన్నిధికి చేరితే మాత్రమే. యోవేలు గ్రంథంలో ఒకసారి చూసినప్పుడు 1వ అధ్యాయం నుండి ప్రారంభిద్దాము. యోవేలు గ్రంథం చూసినప్పుడు యోవేలు ప్రవక్త, మైనర్ ప్రాఫిట్ అంటారు, చిన్న ప్రవక్త అంటారు. బైబిల్లో కొంతమంది పెద్ద ప్రవక్తలు, కొంతమంది చిన్న ప్రవక్తలు. వీరేదో గొప్ప, వారేదో తక్కువ అని కాదు. పెద్ద ప్రవక్తలు అన్నప్పుడు అధికంగా దేవుని దగ్గర నుంచి అనేకమైన ఆ మర్మాలు తెలుసుకుని అనేకమైన ప్రవచనములు వారు తెలియజేసిన వారు. మైనర్ ప్రాఫిట్స్ అన్నప్పుడు కొన్ని రీతిలుగా కొన్నిసార్లు అక్కడక్కడ కనబడేవారు. సో ఇక్కడ చూసినప్పుడు యోవేలు ప్రవక్త యూదా వారికి ఈ ప్రవచనాన్ని ఇస్తున్నాడు. ఈ యోవేలు గ్రంథంలో చూసినప్పుడు యోవేలు ప్రవక్త యూదా వారికి వారి విషయమై దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాము. దేవుని వాక్కు వారికి తెలియజేస్తాం. 1వ అధ్యాయం 4వ వచనం చూసినప్పుడు ఒకసారి చదువుదామండి. గొంగళి పురుగులు విడిచిన దాన్ని, గొంగళ పురుగులు విడిచిన దాన్ని మిడతలు తినివేసి ఉన్నవి. మిడతలు తినివేసాయంట. మిడతలు తినివేసిన దాన్ని పస పురుగులు తినేసాయంట. పస పురుగులు విడిచిన దాన్ని, పస పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. ఆహా, ఈ చూస్తా ఉంటే ఒకటి తర్వాత ఎన్ని చూస్తే చివరికి మిడతలే. ఈ 4 రకాల మిడతలు చూస్తున్నాం. ఎన్ని మిడతలే. ఒకటి తిని మిగిల్చిన దాన్ని ఇంకోటి వచ్చి తింటుందంట. ఇంకోటి మిగిల్చి తినిన దాన్ని ఇంకోటి వచ్చి తినేస్తుందంట. ఈరోజు చాలామంది జీవితాలు కూడా ఇట్లా ఉన్నాయి. నేను ఎందుకు ఈ మాట ఇక్కడ నుంచి ప్రారంభిస్తున్నానంటే, దేవుడు నాకు బయలుపరిచింది ఇక్కడ చాలామంది జీవితాలు ఎలా ఉన్నాయో. ఇదిగోరా నా జీవితంలో ఇది ఒకటి నష్టపోయాడు రా బాబు, కనీసం ఇది మిగిలిందంటే అంతలోకి ఇది పోయింది. సరే ఇది పోయింది రా బాబు, కనీసం అదనం మిగిలిందంటే అది పోయింది. సరే అది కాదా ఇది అంటే, ఈరోజు జీవితంలో ఏది మిగలిన పరిస్థితులు ఉన్నవారు ఇక్కడ ఉన్నారు. అరే మా కుటుంబం ఉందరా అంట, కుటుంబం పోయింది. సర్రా పెళ్ళి అయిందిరా, భార్య ఉందరా అంట, భార్య పోయింది. సరే ఉద్యోగం ఉందరా అంట, ఉద్యోగం పోయింది. సరే చదువులు రా, ఏది లేని పరిస్థితుల్లో, జీవితం విసికిన పరిస్థితులు ఈరోజు దేవుని సన్నిధిలో వచ్చున్నారని దేవుడు తెలియజేస్తున్నాడు. ఎందుకు ఇలాంటి పరిస్థితి? ఎందుకు వారి జీవితంలో ఇది జరిగింది? ఎందుకు జరిగిందంటే వారు దేవునికి అవిధేయులై ఉన్నారు కాబట్టి. దేవుణ్ణి ప్రేమించకుండా స్వార్థాన్ని ప్రేమించారు, సొంతాన్ని ప్రేమించారు. ఈ రోజులాగే తిండిపోతుతనం. బైబిల్ తెలియజేస్తుంది, తిండిపోతుతనం పాపం. ఎంతమంది తిండిపోతుతనం, ఉపవాసం ఉండయా చచ్చిపోతా. ఒక పూట ఉపవాసం ఉంటే చచ్చిపోతావా? మేము ఆ మధ్య సఫారీకి వెళ్ళినప్పుడు అక్కడ తెల్ల సింహాలను చూపించారు. ఒక 10 తెల్ల సింహాలని. అవి మొత్తం కండలతో అంటూ తిరుగుతూ ఉన్నాయి. మేము ఒక బస్సులో ఉన్నాం, చుట్టూ సింహాలు ఉన్నాయి. దానికి దాని విషయం చెప్తూ వారు చెప్తూ వచ్చారు, వీటికి ఒక వారంలో 6 రోజులు రోజుకి 7 కిలోల మాంసం వేస్తాము, కానీ ఒకరోజు మాత్రం ఉపవాసం పెడతాము.
ఆ ఒకరోజు ఉపవాసం వాటికి మంచిది. ఈరోజు మనకి 365 రోజులు తింటూనే ఉండాలి. హాస్పిటల్లో పడి డాక్టరు తిండి కట్ చేస్తాను. కానీ దేవుడు వాకి తెలియజేస్తుంది, మీ భక్తి పరిశీల భక్తి కన్నా అధికంగా ఉండాలి. పరిచయలో ఒక వారానికి ఎన్నిసార్లు ఉపవాసం అంటారు? 2 సార్లు ఉపవాసం అంటారు. నువ్వు ఒక వారానికి ఎన్నిసార్లు ఉపవాసం అంటావు? ఒక్కసారి కూడా ఉంటావు. వారానికి కనీసం ఒక్క పూట, ఒక రోజు కాదు, ఒక్క పూట ఉపవాసం ఉంటానన్నవారు, నిజంగా ఉపవాసం ఉంటానన్నవారు చేతులు ఎత్తారా? అబ్బా, ఏం చెప్పాలి? ఎందుకంటే మనందరికి తినకపోతే బ్రతకలేము. అది నీకు అపవాది చెప్పే అబద్ధం. వారానికి కనీసం ఒక్క రోజు ఉపవాసం ఉండి దేవుని పాదాలు పట్టుకుని దేవుని సన్నిధిలో మొరపెడతాను నేర్చుకోండి. ఆయన సన్నిధి వెతుకుతాను నేర్చుకోండి. ఆయన సన్నిధిలో చేరి ప్రార్థిస్తే దేవుడు నీ బ్రతుకుని మారుస్తాడు, నీ జీవితాన్ని మారుస్తాడు, నీ పోరాటాల్లో జయమిస్తాడు, నీ జీవితంలో అద్భుతాలని జరిగిస్తాడు, నీకు సహాయాన్ని ఇస్తాడు, నీకు తోడుని నడిపిస్తాడు. ఇక్కడ మీరు కోరేవన్నీ ఉన్నాయి, కానీ మీరు చేయాల్సింది చేయట్లేదు. దేవుడు అంటున్నాడు, మీరు మాట వినలేదు కాబట్టి ఒక పురుగు తర్వాత ఇంకొక పురుగు, ఇంకొక పురుగు తర్వాత ఇంకొక పురుగు, ఇంకొక పురుగు తర్వాత ఇంకొక పురుగు, ఉన్నదంతా నీ జీవితంలో కొట్టుకుని పోయింది. ఆశీర్వాదం లేని బ్రతుకు ఈరోజు ఎంతమందికి. బ్రతుకుతున్నాను అంటున్నారు కానీ ఆశీర్వదించబడ్డామంటే ఏమో అర్థం కావట్లే. ఏ ఫలము లేదు, ఏ లాభం లేదు, ఏ దీవెన లేదు, సమాధానము లేదు. 5వ వచనం చదవండి. అక్కడ చూస్తే, మేలుకో త్రాగుబోతులారా, మేలుకోండి. మేలుకుంట మాత్రం కాదు, మత్తుల్లో ఉన్న మీరు మేలుకొని ఏడవండి అయ్యా, ఏడవండి. దేవుడు అంటున్నాడు, ఏడువయ్యా, పశ్చాత్తాపడయ్యా. మత్తులో ఉన్నాను, త్రాగిన మత్తులు ఉన్నావు, నీ స్వార్థపు మత్తులు ఉన్నావు. ఈరోజు చాలామంది సొంత మత్తులు ఉన్నారు. నేను 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 అనే మత్తులు ఉన్నారు. జీవితంలో ఎప్పుడన్నా నువ్వు విడిచిపెట్టి దేవుని కొరకు అని తలంచిన రోజు ఏమైనా ఉందా? నాకేమొస్తుంది అన్న దాన్ని పక్కన పెట్టి దేవుని కొరకు నేనేం చేయగలుగుతాను అన్న రోజు ఉందా? నా కొరకు అన్న ప్రార్థన కాక, దేవా నీ కొరకు అని ప్రార్థన చేసిన రోజు ఉందా? ఈరోజు మన సొంత మత్తులో ఉన్నామంటే, సో అబ్సెస్డ్, నాకు ఉద్యోగం 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 ఉద్యోగం, అప్పు 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 అప్పు, డబ్బు 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 డబ్బు, ఏంటి ఇంకా పేరు 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 పేరు. ఈరోజు మనుషుడు ఏదో ఒక మత్తులో ఉన్నాడు. దేవుడు అంటాడు, లేయ్యా, ఏడువయ్యా, వేడు. ఇంకా చదవండి, మాట చదవండి. మత్తులారా, మేలుకొని కన్నీరు విడివడి, ద్రాక్షరస పానము చేయువారలారా, రోదనం చేయుడి. క్రొత్త ద్రాక్షరసం మీ నోటికి రాకుండా నాశనమాయను. లెక్కలేని బలమైన జనాంగము నా దేశం మీదకి వచ్చి ఉన్నది. వాటి పళ్ళు సింహపు కోరలు వంటివి, వాటి కాటు అడవి సింహపు కాటు వంటిది. చాలు, మనం చూస్తున్నాము. లే, నువ్వు మత్తులో ఉన్నావు, నువ్వు సొంత మత్తులో సొంత భ్రమలో ఉన్నావు. నువ్వు లెగాలి. నీ మీదకి ఎవరు వస్తున్నారు? ఇన్ఫ్యాక్ట్ అక్కడ చూస్తున్నాడు, నీకు నూతన ద్రాక్ష లేదు, నీకు నూతన ద్రాక్ష రసం లేదు. పాత బ్రతుకుల్లో నూతన ద్రాక్ష వేయలేము. యేసు ప్రభు చెప్తాడు, పాత ద్రాక్ష దాంట్లో స్కిన్స్లోకి న్యూ వైన్ వేయలేవు, వేసేవ పగిలిపోతుంది. నీ బ్రతుకు మారకుండా దేవుడు నూతన కార్యాలు నీ జీవితంలో జరిగించలేడు. నూతన సృష్టిగా మారుతూనే నూతన జీవితం, నూతన ఆశీర్వాదాలు. పాత వ్యక్తి, పాప వ్యక్తి జీవితంలోకి నూతనది దేవుడు ఇవ్వలేనంటాడు. దేవుడు వాక్యలు చూసినప్పుడు అనేక సార్లు దేవుడు చెప్తా ఉంటాడు, నీకు నూతన ద్రాక్ష ఇస్తా, నీకు ధాన్యం ఇస్తా, నీకు నూనెనిస్తా. ఏమిస్తాడంట? ద్రాక్షని ఇస్తాడంట, ద్రాక్ష రసము. నూతన ద్రాక్ష రసాన్ని ఇస్తాను, నీకు ధాన్యాన్ని ఇస్తాను, ఇంకా నీకు నూనెని ఇస్తాను. ఈరోజు ఈ 3 మనకు చాలా అవసరం. ద్రాక్ష రసము సాదృశ్యము యేసు రక్తానికి సాదృశ్యం. గింజ లేకపోతే ధాన్యము సాదృశ్యము. ఒక ధాన్యము భూమిలో పడి చస్తనే కానీ అది మొలుస్తలేదు. మొలిసి దాన్ని కొట్టబడి, దాన్ని నలపబడి అది రొట్టెగా చేయబడుతుంది. యేసు శరీరానికి సాదృశ్యం. అదే సమయంలో నూనెకి సాదృశ్యం పరిశుద్ధాత్మ అభిషేకం. ఇక్కడ ఎంతమంది నిజంగా పరిశుద్ధాత్ముడి ద్వారా నింపబడిన వారుగా, అభిషేకించబడిన వారుగా ఉన్నారు? ఈరోజు సంఘం అవసరమైతే, నేను యేసు రక్తంలో కడగబడ్డా, నా పేరు జీవగ్రంథంలో రాయబడింది అంటున్నారు, కానీ
బుద్ధి లేని కన్యకలుగా ఉన్నారు. ఏంటి బుద్ధి కలిగిన కన్యకలకి బుద్ధి లేని కన్యకలకి తేడా ఏంటి? 2 రకాల కన్యకలే. ఈ 5 కన్యకలే, ఆ 5 కన్యకలే. ఈ 5 తెల్లని వస్త్రం, ఆ 5 తెల్లని వస్త్రం. ఈ 5 దగ్గర దీపము, వీరి 5 దగ్గర దీపము. ఒకే తేడా ఏంటంటే బుద్ధి కలిగిన వారి దగ్గర నూనె ఉంది, బుద్ధి లేని వారి దగ్గర నూనె లేదు. పెళ్లి కుమారుడు కేక వచ్చిన వెంటనే నూనె కలిగిన వారు నూనెతో దీపాన్ని వెలిగించుకుని వెళ్ళారు. ఈరోజు ఎంతోమందికి రక్షణ ఉందంటున్నారు, నీతి అనే వస్త్రం ఉందంటున్నారు, పరిశుద్ధాత్మతో వెలిగించబడ్డానంటున్నారు, కానీ పరిశుద్ధాత్మ అభిషేకము రీఫిల్లింగ్ లేదు. వీఆర్ డ్రైడ్ అవుట్. దీపము లేదు. దీపము లేని వారు అంధకారంలో బ్రతికేవారు. అంధకారంలో బ్రతికినంత వరకు అపవాదికి నువ్వంటే ఏమాత్రం భయం లేదు. అపవాది చేయగలిగినంత మన జీవితంలో మనల్ని అంధకారంలో కూర్చుని పెట్టాలని, అపవాది చేయగలిగినంత మన జీవితంలో మనం చీకట్లో బంధించి పెడతానికే వాడు ఆశ. యేసు రాకతో మనుషుడికి వెలుగు అనుగ్రహించబడిందండి. వెలుగు నీ జీవితంలో ఉంటే చీకటి నిన్ను ఏల్తానికి వీల్లేదు. వెలుగు నీవు కలిగి ఉంటే నీ ముందు గొయ్యి ఉంది, లోతు ఉందని ఎవడో చెప్పాల్సిన అవసరం లేదు. వెలుగు ఉంది కాబట్టి నీకు తెలుసు, అడుగు. ఈరోజు ఎంతోమంది చీకట్లో బ్రతుకుతూ బంధించబడిన వారుగా, నలిపివేయబడిన వారుగా బ్రతుకుతూ ఉన్నారు. కానీ ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు అంటే, మేలుకో. అపవాది నిన్ను చాలా మత్తులతో నింపేశాడు. మేలుకో. ఏంటి నీ బ్రతుకు ఏంటి? నీ జీవితం ఏంటి? నీ గమ్యం ఏంటి? నీ వయసు ఎంత అని నేను అడగట్లేదండి. మీ వయసు ఎంత అని నేను అడగట్లే. వయసు బట్టి కాదు వచ్చేది మెచ్యూరిటీ. జీవితంలో నిజంగా దేవుని ఎరుగుతాం బట్టి కలిగేది మెచ్యూరిటీ. దేవునితో నడిచే వాడిని బట్టి కలిగి ఉంది మెచ్యూరిటీ. ఎందుకంటే ఫిలిస్తీన్లు వచ్చి ఇశ్రాయేలులను అవమానపరుస్తూ, బెదిరిస్తూ, దబాయిస్తూ ఉంటే రాజైన సౌలు కూడా మౌనంగా కూర్చున్నాడు పిరికోడ్లాగా. ఇశ్రాయేలు ఒక్కొక్క అడుగు వెనక్కే తీశారు కానీ ముందుకెళ్ళలేకపోయారు. కానీ బాలుడైన దావీదు అంటున్నావు, హూజ్ మెచ్యూర్? ఎవర్రాడు ఈ సున్నత లేని ఫిలిస్తీయుడు? జీవం కలిగిన దేవుని నామాన్ని అవమానపరుస్తున్నాడు. చూసి నిజంగా పరిశుద్ధాత్మ నింపుదల లేకుండా, శక్తి లేకుండా నీ జీవితంలో జయం అనేది లేదు. ఈరోజు మీ జీవితంలో దేవుడు కార్యం జరిగించాలని ఆశపడుతున్నాడు. కానీ మన బ్రతుకులో మనం చేయవలసిన, దేవుడు అంటాడు మేలుకో, మేలుకో, మృతులుగా ఉండద్దు. ఇదిగో సింహము పొంచి ఉన్నాడు. ఇన్ఫాక్ట్ దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నువ్వు కానీ నీవు పశ్చాత్తాప పడకపోతే, నీవు ఏడకపోతే, నీ బ్రతుకుని మార్చుకోకపోతే, నీకు తర్వాత దీని తర్వాత వచ్చే కీడు ఇంకా భయంకరమైనది, జాగ్రత్త. ఇది దేవుడు నాకు ఇచ్చిన హెచ్చరిక. నువ్వు జీవితాన్ని సరిదిద్దుకోకపోతే నీకు రాబోయే తెగులు భయంకరమైనది, జాగ్రత్త. నీవు కానీ బ్రతుకుని మార్చుకోకపోతే సింహాలు రెడీ ఉన్నాయి. ఈ మాట ఎంతో భారంతో చెప్తున్నా, కానీ దేవుడు చెప్పమన్నది నేరుగా చెప్తున్నాను. నీవు కానీ సంఘము కానీ ఈ సమయంలో దేవుని పాదాలు పట్టుకొని రోషము తెచ్చుకోకపోతే, నీకు దేవునికి అడ్డున్న తెర తీగిపోతే, ఇంకా నిన్నెవ్వరు దిగించగలిగింది లేడు, కాపాడగలిగింది లేదు. కానీ దేవుడు అంటున్నాడు, నీవు కానీ నాతో సరయ్యవా, నేను నిన్ను ఆశీర్వదిస్తా, నేను నీ పక్షాన్ని నిలబడతా. దయచేసి స్థలంలో ఉంచుతామండి. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు గ్రహించినట్లయితే, ఇదిగో తండ్రి, అయ్యా పరమ తండ్రి, నీ దగ్గరకు వస్తున్నానయ్యా. నీ దగ్గర కాకపోతే ఇంకెక్కడికి పోతానయ్యా? నువ్వు కాకపోతే నా జీవితంలో ఇంకెవరున్నారు ప్రభా? నా జీవితాన్ని బాగు చేయగలిగింది నువ్వు మాత్రమే. నా జీవితాన్ని, నా బ్రతుకుని మార్చగలిగింది నువ్వు మాత్రమే. నన్ను సరిచేయగలిగింది నీవు మాత్రమే. ప్రభా నా జీవితంలో కార్యం జరిగించవా? ప్రభా నా జీవితంలో విడుదలను అనుగ్రహించవా? నా జీవితంలో జయం అనుగ్రహించవా? నా తప్పులు ఒప్పుకుంటున్నా, నా పాపాలు ఒప్పుకుంటున్నా, నా అవిధేయతను ఒప్పుకుంటున్నా, నా చేతకానితనాన్ని ఒప్పుకుంటున్నా, నిన్ను బాధపరిచిన మాటల, కార్యాలు, క్రియలను బట్టి నేను పశ్చాత్తాపడుతున్నానయ్యా. నన్ను క్షమించు ప్రభా. నోరు తెరిచి అడగండి, ప్రభా నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా. మన గుండెలు చింపుకోవాలంట, మన హృదయాన్ని చింపుకోవాలంట. ఏంటి గర్వం గర్వం గర్వ అహంకారం దేవుడి సన్నిధిలో నోరు తెరవరు. నేను చావాలి, నా చావాలి, నేను తగ్గాలి, క్రీస్తు హెచ్చించబడాలి. గుడ్డి భర్తమై యేసు వస్తున్నాడన్న మాట విన్నప్పుడు, దావీదు కుమారుడా నన్ను కరుణించవా అని బిగ్గరగా కేకవేశాడు. ఈరోజు నీ హృదయంలో, ఆర్ యు డెస్పరేట్? యేసు తప్ప నన్ను బాగు చేయగలిగింది ఎవరు లేరు. యేసే నన్ను బాగు చేయాలి, నా జీవితం బాగు చేయాలి.
నా బ్రతుకు మార్చబడాలి, నా జీవితంలో విడుదల కావాలి, నా జీవితం నూతనపరచబడాలి, నాకు యేసే కావాలన్న వారు అడగండి. యేసే, నీ రక్తంతో నన్ను కడిగి, నీ రక్తంతో నన్ను పరిశుద్ధపరచయ్యా, నీ రక్తంతో నన్ను శుద్ధీకరించయ్యా. నా జీవితంలో కావాల్సిన విడుదల, నా జీవితంలో కావాల్సిన నెమ్మది, నా జీవితంలో కావాల్సిన జయము దయచేయి, నా జీవితంలో కావాల్సిన విశ్వాసము దయచేయి. నా ఆదరణ నీవేనయ్యా, నన్ను ఆదరించే దేవుడు నీవేనయ్యా, నా జీవితంలో కార్యము జరిగించగలిగిన దేవుడు నీవేనయ్యా. ఒక నూతన కార్యము జరిగించావా, ఒక నూతన కార్యము జరిగించావా. నా పాపాలను క్షమించు, నా విధేయతను క్షమించు, నా నిర్లక్ష్యతను క్షమించు, నా స్వార్థాన్ని క్షమించు, నా క్షమించరాని మనసుని క్షమించు ప్రభువా. తగ్గించుకుంటున్నానయ్యా, నీ క్షమాపణ వేడుకుంటున్నానయ్యా, నన్ను బాగు చేయమని వేడుకుంటున్నానయ్యా, నా జీవితాన్ని మార్చమని వేడుకుంటున్నానయ్యా. నన్ను కరుణించేయ్యా, నన్ను కరుణించేయ్యా. ఆయన కరుణావాత్సల్యము కలిగిన దేవుడు అంట, ఆయన కరుణావాత్సల్యము కలిగిన దేవుడు అంట. ఆయన దీర్ఘశాంతవంతుడండి, ఆయన దయ చూపించే దేవుడు అండి. ఈరోజు నీ జీవితంలో ఆయన దయ చూపిస్తాను, ఆయన దీర్ఘశాంతాన్ని నీ వైపు చూపించి ఆయన వెంటనే కోపపడనంట. ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు కదా దేవుడు, నీకు ప్రతిస్పందన నువ్వు దేవుడికి ఇవ్వగలుగుతున్నావా? దేవుడు నీతో మాట్లాడుతా ప్రతిస్పందన ఇవ్వగలుగుతున్నావు? ఇదిగో ప్రభా, నీ వైపు చూస్తున్నా, నీ దగ్గరకు వస్తున్నా, నీ చెంత చేరుతున్నా, నీ క్షమాపణ వేడుకుంటున్నాను, నీ సహాయాన్ని వేడుకుంటున్నాను, నీ తోడు వేడుకుంటున్నాను, నీ ఆదరణ వేడుకుంటున్నాను. నీవే నా జీవితంలో కార్యం జరిగించాలి, నీవే నా బ్రతుకుని మార్చాలి, నీవే నా జీవితంలో నూతన కార్యం జరిగించాలి. నాకు కావాల్సిన స్వతంత్రత దయచేయి, నాకు కావాల్సిన విడుదల దయచేయి, నాకు కావాల్సిన ఆశీర్వాదం దయచేయి. ఎంతమంది పెనుగులు అనగలుగుతారు యాకోబులాగా, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను చెప్పగలుగుతారా? చెప్పండి ప్రభుత్వం. నువ్వు ఈ రోజు నా జీవితంలో కార్యం జరిగించాలి. ఇదిగో నూతన ప్రారంభం ఈ రోజు నా జీవితంలో నా బ్రతుకు మారాలి. ఇదిగో నా మూయబడిన గర్భం తెరవబడాలి. ఇదిగో నా జీవితం పైన అవమానం కొట్టివేయబడాలి. ఇదిగో నా అనారోగ్యం స్వస్థపరచబడాలి. నా జీవితంలో చేత కాదు అనుభవం ఉండకూడదు ప్రభా. నన్ను బలపరిచే క్రీస్తుని బట్టి నాకు అన్నీ సాధ్యం, నన్ను బలపరిచే క్రీస్తుని బట్టి నాకు సమస్తము సాధ్యం. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ఆయన సన్నిధిలో మొరపెట్టండి, ఆయన వైపు కేక వేయండి. నా జీవితాన్ని నేను మార్చుకుంటున్నాను, నా జీవితాన్ని మలుచుకుంటున్నాను, నా జీవితాన్ని బాగు చేసుకుంటున్నాను. ఇదిగో నా జీవితాన్ని దేవుని చేతులకు అప్పచెప్తున్నాను. ఆయనకు విరోధంగా చేసిన ప్రతి పాపాన్ని నేను ఒప్పుకుంటున్నాను. ఆయనకు విరోధంగా వెళ్ళిన మార్గాలన్నీ నేను క్షమాపణ వేడుకుంటున్నాను. ఆయనకు విరోధంగా బ్రతికిన బ్రతుకుని నేను క్షమించమని వేడుకుంటున్నాను. నా జీవితంలో ఒక నూతన ప్రారంభం కావాలి, నా జీవితంలో ఒక నూతన ప్రారంభం కావాలి, నాకు ఒక నూతన ప్రారంభం కావాలన్న వారందరూ మీరున్న స్థానంలో లేచి నిలబడండి. మీరు లేచి నిలబడతాము, ప్రభు వైపు మిమ్మల్ని మీరు సమర్పించుకుంటాం. ఇదిగో ఇప్పుడే పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని పట్టుకుంటున్నాడు, ఇదిగో ఇప్పుడే పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని పట్టుకుంటున్నాడు. ఆయన వైపు సమర్పించుకుంటే దేవా, ఇదిగో నేను సమర్పించుకుంటున్నాను. నా జీవితాన్ని పట్టుకోవా, నా జీవితాన్ని బాగు చేయవా, నా జీవితంలో ఒక నూతన కార్యం జరిగించవా? అడగండి, ఆయన అడగండి. ఇదిగో ఇప్పుడే ఈ ప్రార్థనలోనే దేవుడు కార్యం జరిగించబోతున్నాడు. ఇదిగో బంధకాలు తెంపబడే సమయం ఇది, ఇదిగో జీవితాలు బాగుపరచబడే సమయం ఇది, స్వతంత్రత కలిగే సమయం ఇది. ఏ చీకటి ఇంకా మిమ్మల్ని ఏటానికి వీలు లేదు. ఇదిగో మన ముందున్న తెర తెంపబడాలి. ఇదిగో యేసుకి దగ్గరగా చేరాలి. ఇంకా అపరాధ భావముతో, ఇంకా పాపము బ్రతుకులో నేను సరికాదు అనే బ్రతుకు కాదు. నేను యేసు రక్తం ద్వారా నీతిమంతుడిగా మార్చబడ్డాను, నేను క్రీస్తు సొత్తుగా మార్చబడ్డాను. నాకు స్వతంత్రత ఉంది, నాకు ధైర్యం ఉంది, నాకు విడుదల ఉంది, నాకు జయం ఉంది. ఈరోజు ప్రకటించాలి. ఇదిగో ప్రభా, నీ సన్నిధిలోకి వచ్చిన ప్రతి ఒక్కరు చూడు, నీ సన్నిధిలోకి వచ్చిన ప్రతి ఒక్కరు చూడు. పాడైపోయిన ప్రతి జీవితాన్ని చూడయ్యా, పాడైపోయిన ప్రతి జీవితాన్ని చూడయ్యా. ఇంకా పనికి రాదు అన్న బ్రతుకులు చూడు ప్రభా. ఇంకా ఈ బ్రతుకులు బాగుపడమన్న బ్రతుకులు చూడు ప్రభా. ఇంకా ఈ బ్రతుకులు ఏమన్నా మేలు మిగిలిన అన్న బ్రతుకులు చూడు ప్రభా. ఇంకా నా వల్ల నేను అన్ని ప్రయత్నాలు చేశాను, నా వల్ల చేయలేను, ఇంకా నా వల్ల జరిగించలేను, ఇంకా నేను బ్రతకలేను అన్న వారిని చూడు ప్రభా. ఎందుకంటే నీకు అసాధ్యమైనది ఏది లేదు. మనుషుడికి అసాధ్యం, కానీ నీకు సమస్తము సాధ్యమని ప్రకటిస్తాను. ఈ
ఈ క్షణమే పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారంగా ప్రతి అపవాది కాడును వెరగొట్టబడునుగా కానీ ప్రకటిస్తున్నాను. ఇప్పుడే క్రీస్తు పునరుద్ధానపు శక్తి ద్వారంగా ఎండిన బ్రతుకులు, చచ్చిన బ్రతుకులు, పాడైపోయిన బ్రతుకులు, ఇంకా ప్రయోజనం లేని బ్రతుకుల్లో పునరుద్ధానపు శక్తి ద్వారంగా జీవము కలుగుడుగా కానీ ప్రకటిస్తున్నాను. ఇప్పుడే నూతన కార్యములు నజరేయుడైన యేసు నామములో సమర్పించుకున్న ప్రతి జీవితంలో జరుగుడుగాక. ఎందుకంటే ఏ చీకటైతే ఎవరినైతే వెంటాడుతుందో, ఎవరెవరైతే ఇప్పుడు యేసయ్యానికి ఆకరైపోతున్నారు, వారిని వెంటాడుతున్న ప్రతి చీకటి, ప్రతి శాపం, ప్రతి తెగులు, ప్రతి అనారోగ్యం ఇప్పుడే విడిచిపోవుగా అక్కడ ఆజ్ఞాపిస్తున్నాడు. నజరేయుడైన యేసు నామములో ఇప్పుడే విడుదల. ఎక్కడ బిగ్గరగా యేసయ్యానికి ఆకవేయండి, యేసయ్యానికి ఆకవేయండి. యేసు నామములో విడుదల, యేసు నామములో రక్షణ, యేసు నామములో స్వతంత్రత, యేసు నామములో జీవితాలు మార్చబడతాయి. యేసయ్యా! ఎవరెవరైతే నీ నామాన్ని ప్రకటిస్తూ, నీ నామాన్ని పిలుస్తూ, నీ నామములో సమర్పించుకుంటున్నారో ఇప్పుడే వారి జీవితంలో నూతన కార్యములు జరుగుడుగాక. ప్రతి శాపం నజరేయుడైన యేసు నామములో ఇప్పుడే కొట్టివేయబడునుగా అని ప్రకటిస్తాను. తగ్గించుకున్న ఎవరిని విడిచిపెట్టాడు. మా ప్రార్థనలు ఆలకిస్తున్న వందనాలు, మా మధ్య నీ ఆత్మ కార్యాలు జరిగిస్తున్న వందనాలు. బంధకాలు తెంపబడతాం చూస్తున్నానండి, బంధకాలు తెంపబడతాం నేను చూస్తున్నాను ఇక్కడ. ఎందుకని అపవాది బంధకాలన్నీ సంపూర్ణంగా తెంపివేయమని వేడుకుంటున్నాం. యేసయ్యా, మా రక్షకుడు నీవే, మా జీవితంలో జయించే దేవుడు నీవే. స్వతంత్రత, స్వతంత్రత, స్వతంత్రత. ఏ మాట నా చెవులు వినబడుతుంది. స్వతంత్రత, స్వతంత్రత, స్వతంత్రత. యేసు నామములో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి జీవితానికి స్వతంత్రత కలుగునుగాక. రోషముతో, ధైర్యముతో, బలవంతులుగా నీ కొరకు శూర కార్యాలుగా జరిగించే వారుగా ఇక్కడున్న ప్రతి ఒక్కరిని తీర్చిదిద్ది. మమ్మల్ని బట్టి మా దేశం బాగుపడాలి, మమ్మల్ని బట్టి మా ప్రాంతం బాగుపడాలి. నమ్మకస్తులు చేయి, మాదిరికరమైన బ్రతుకులు తెచ్చి క్రీస్తు ప్రేమని కనబరిచే వారిగా ఇక్కడున్న మమ్మల్ని అందరం చేయమని పడుకుంటాం. ఇచ్చిన రెండవ దినాన్ని బట్టి నేను స్తుతిస్తూ, కానీ బలమైన కార్యములు మా ముందున్న దినంలో జరిగించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా.